న్యూస్కి స్వాగతం. నందమూరి బసవతారక మెమోరియల్ కమిటీ నారాయణరెడ్డిపేట ఆధ్వర్యంలో 38వ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు గురువారం ఇందుకూరుపేట మండలం పల్లిపాడు ప్రభుత్వోన్నత పాఠశాల మైదానంలో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు రూరల్ 1వ డివిజన్ కార్పొరేటర్ నాగరాజు గౌడ్ చేతుల మీదుగా ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ నందమూరి బసవతారక మెమోరియల్ కమిటీ ఆధ్వర్యంలో గత 38 సంవత్సరాల నుండి సంక్రాంతి సందర్భంగా క్రికెట్ క్రీడా పోటీలు నిర్వహిస్తూ నిర్వాహకులు గిరిబాబును అభినందిస్తున్నామన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరం చేయాలని ఆలోచనతో బసవతారక మెమోరియల్ కమిటీ ఈ క్రీడా పోటీలను నిర్మించడం శుభపరిణామమన్నారు. ప్రతి ఒక్కరూ ఈ క్రికెట్ పోటీలలో పాల్గొని విజయం సాధించాలని ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు గిరిబాబు మాట్లాడుతూ అన్న నందమూరి తారక రామారావు స్ఫూర్తితో బసవతారక మెమోరియల్ కమిటీ స్థాపించి దాని ద్వారా ప్రతి సంవత్సరం క్రికెట్ టోర్నమెంట్లను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ క్రీడలలో పాల్గొని విజయం సాధించాలన్నారు. యువత చెడు వ్యసనాలకు లోను కాకుండా మంచి మార్గంలో నడవాలనే ఆలోచనతో ఈ క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ క్రికెట్ పోటీలలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మస్తానయ్య, రంగారావు, నందమూరి అభిమానులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రముఖులు, క్రికెట్ అభిమానులు, క్రికెట్కారులు, ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా తొలిసారి మన నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి అయిన టైం నుంచి ఈరోజు వరకు 38 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నందమూరి బసవతారక రామన్ క్రికెట్ మెమోరియల్ ట్రస్టుగా ఏర్పడి వాళ్ళు ఈ 35 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి కృషి చేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని 9వ తేదీ వాళ్ళు తీసుకొని చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పుడు మన ప్రీతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నందమూరి బసవతారక రామారావు గారు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టినప్పుడు ఆ రోజు నుంచి యువతంతా కూడా రామారావు గారితో ఎంతో హుషారుగా పాల్గొని ఆయన అప్పుడు చేసిన యాత్రల్లో కానీ యువతల కార్యక్రమాలు కానీ పేదలకు అందుబాటులో ఎన్నో కార్యక్రమాలు చేసి ఆ రోజు తెలుగుదేశం పార్టీ అనేది ఒకటి నిర్మించి దానికి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. దాన్ని పురస్కరించుకొని మన నందమూరి బసవతారక రామన్ అనే మన అమ్మగారు అయినటువంటి రామారావు భార్య గారు ఆమె పేరుతో 38 సంవత్సరాల నుంచి మన నందమూరి బసవతారక టీంకి చైర్మన్ శ్రీ గిరిబాబు గారు కానీ ఆ కమిటీ సభ్యులు కానీ ఈ రోజు వరకు వాళ్ళు కష్ట నష్టాలు పడుతూ ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా జయప్రదం చేస్తూ ఉన్నారు. కాబట్టి వారు ఇంకా ఇక్కడి నుంచి కూడా ఈ 70 సంవత్సరాలు కూడా చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన క్రికెట్ కళాకారులు కానీ పిల్లలు కానీ ఆడేవాళ్ళు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సంతోషంగా ఈ సంక్రాంతి దినాలు గడుపుకోవాలని మరీ ప్రార్థిస్తూ, అదేవిధంగా ఈ గిరిబాబు గారు ఎన్నో ఆశ ప్రయోగాలు పడి ఈ ప్రోగ్రాన్ని కంటిన్యూషన్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ జనవరి 9 నుంచి 19వ తేదీ వరకు వరుసగా జరుగుతుంది. ఫైనల్ జనవరి 19వ తేదీన ఇదే మైదానంలో జరుగుతున్నది. తర్వాత ఈ క్రీడల ముఖ్య ఉద్దేశం ఏమనగా స్వర్గీయ మా అందాల నటుడు
ప్రజాభిమాని నందమూరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి భార్య నందమూరి బసవరామ తారకం జ్ఞాపకార్థంగా గత 38 సంవత్సరాల నుంచి నిర్వయంగా నిర్వహిస్తున్నాము. ఈ జనవరి 9 అనేది స్వర్గీయ నందమూరి ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారి జనవరి 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేసిన రోజు కాబట్టి దాని ఉద్దేశంతో ఆమె ధర్మపత్ని పేరు మీద ఈ మెమోరియల్ స్థాపించి ఏదో ఒక పని చేయాలని, యువతని ముందుకు తీసుకెళ్లాలా, ముందు ఒక ఉత్సాహం విరవచాలని అనే ఉద్దేశంతో ఈ క్రికెట్ టోర్నమెంట్ అనేది ఎంచుకొని ప్రతి సంవత్సరం జనవరి 9న స్టార్ట్ చేసి నిర్వయంగా నిర్వహిస్తున్నాము. అందువలన ఈ టోర్నమెంటు దిగ్విజయం జరగాలని అందరిని కోరుకుంటూ